వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే కవితను నమ్ముకుంటే నిండా మునుగుతాం, జగన్ కు సీనియర్ల హెచ్చరిక అని చెప్పి నేను టైటిల్ ఇచ్చున్నాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో కవితను సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి వాళ్ళు పెట్టే పోస్టులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్న వాయిస్ కానీ చూస్తే కవితను మాత్రం అవుట్ అండ్ రైట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ స్టాండ్ విధానపరమైన నిర్ణయాల విషయంలో ఎప్పుడు కూడా ఒక స్టాండ్ మీద ఉండరు జగన్. ఎప్పుడు ఏం చేయాలో జైరు ఆయన. నిజానికి వాళ్ళు కేసీఆర్ ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవాహన చేసుకున్నారు. కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అన్నంతగా వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ నడిచింది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి బయటకు వచ్చున్నారో విభజన హామీల వేదికగా, ఆ వ్యాక్యూమ్ లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన తర్వాత ఆ రోజు బీజేపీ కేసీఆర్ ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడంలో కీ రోల్ ప్లే చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇంక్లూడింగ్ బీజేపీ నేతలకు కూడా. సో ఈ ఎపిసోడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉంటే వాళ్ళిద్దరి మధ్య చాలా బాండింగ్ ఉండింది. ఆ రోజున ఈవెన్ కాళేశ్వరం లాంటి శంకుస్థాపనలకు ఈయన వెళ్లారు. పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేస్తుంటే ఆయన రెడ్ కార్పెట్ వేశారు. ఈయన తిరుమల వెళ్ళి వస్తా చెన్నై వెళ్ళి వస్తా రోజా దగ్గరికి వెళ్లి చేపల పులుసు తినొచ్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు సీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి మిగతా అంశాల మీద కేసీఆర్ ఎప్పుడు కూడా మౌనంగానే ఉండేవాళ్ళు. అలా సో మొత్తానికైతే వాళ్ళిద్దరూ పూర్తిగా సహకరించుకున్నారు. మీకు చూస్తే చేయడ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం సర్వే చేయిస్తారు, కేసీఆర్ కోసం సర్వే చేయిస్తారు. అక్కడ వాడిన వ్యాన్ని రంగులు మార్చి ఇక్కడ వాడతారు, ఇక్కడ వాడిన వ్యాన్ని అక్కడ వాడతారు. అలా అంత బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య. సో మీరు చూడండి, ప్రకాష్ రాజన్ దగ్గర ముందు పెట్టి మా ఎలక్షన్ లో నిలబెట్టి కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాడనే కారణంగా ఇండైరెక్ట్ గా ఆయనకు మద్దతు విరమించుకొని మంచు విష్ణుని ముందు పెట్టే ప్రయత్నం చేశారు. చూడండి, ఇలాంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైనా చేసేవాళ్ళు. వాళ్ళిద్దరికి మధ్య ఆ స్థాయిలో వ్యాపార సంబంధాలు కూడా ఉండేవి, అది అందరికీ తెలిసిన విషయమే. అంత కేసీఆర్ మధ్య కేసీఆర్ కి జగన్ బాండింగ్ ఉంటే ఈ రోజు అదే కేసీఆర్ ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు కదా కవితకు మద్దతు ఇవ్వడం ద్వారా. కవిత ఈ రోజు తన తండ్రి మీద తిరుగుబాటు జెండా వేసి బయటకు వచ్చి, నీ పరిపాలన అంతా వేస్ట్, శుద్ధ వేస్ట్, మీరు చేసిన 10 ఏళ్ల పరిపాలన అంతా కూడా తెలంగాణ సమాజానికి ద్రోహం చేయడమే, మోసం చేయడమే అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంది. అలాంటి కవితకి ఈ రోజు మద్దతు ఇస్తున్నారు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి? కేసీఆర్ కూడా మోసం చేసినట్టే కదా ఆయన. అంటే ఈయనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తను చేసే తప్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోడు ఆయన. పవన్ కళ్యాణ్ కవిత వ్యతిరేకిస్తుంది కాబట్టి, శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి ఈ రోజు కవిత వాళ్ళకి ఆప్తురాలు అయిపోయింది. అయితే ఈ రోజు కవిత స్టాండ్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం కారణంగా ఆయన పార్టీ కూడా ఇబ్బందుల్లో పడిపోతుంది అనేది వాస్తవం. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆవిడ కారణంగా వీళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు. ఈవిడ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీ కేంద్రంగా కేజ్రీవాల్ కోసం ఎక్కడో తీగలాగితే తెలంగాణలో ఆ లింకులు, సౌత్ లింకులు కవిత రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ డొంక కదిలింది. ఆల్మోస్ట్ ఆవిడ అది కేవలం 250 to 300 crores అది లిక్కర్ స్కామ్. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు, ఆపుకు చెందిన పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కవిత అరెస్ట్ అయింది. తర్వాత ఈ లింకులు బద్దలు కొట్టినప్పుడు ఏపీకి సంబంధించి ఆ పార్టీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. చూడండి, వీళ్ళంతా కలిసి లిక్కర్ స్కామ్ చేశారు. ఇది తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నేతల ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేశారు. సో కవిత ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేశారు. అంత బాండింగ్ ఉండింది ఆ రోజున. సో ఎప్పుడైతే కవిత ఈ ఇష్యూ ఎదుర్కొని వీళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చిన తర్వాత సో దాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద అది ఒక మరకలాగా పడిపోయింది. కవిత జైలుకి వెళ్లారు, వాళ్ళు జైలుకి వెళ్లారు, ఇద్దరు కలిసే చేశారు, ఒకే టాన్లో ముక్కలే అన్నంత ప్రచారం జరిగింది ఆ రోజున. ఆ కవిత నమ్మిన కారణంగా ఆ స్థాయిలో ఎఫెక్ట్ అయింది వైఎస్ఆర్సీపీ. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ దడతా ఉంది కాబట్టి కవితను సపోర్ట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు కాబట్టి నాగేశ్వరిని సపోర్ట్ చేస్తా ఉన్నారు. జర్నలిస్టుల ముసుగులో నాగేశ్వరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రమోట్ చేస్తా ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా. అంటేనే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పులో కాలేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని టార్గెట్ చేసుకునే విషయంలోనో లేకపోతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విషయంలో వాళ్ళని నమ్ముకున్నారు. కానీ ఇక్కడ ఆయన పూర్తిగా సూపులో పడతాను ఈ విషయం కారణంగా. ఎలా పడతా ఉన్నారు అంటే ఈ రోజు ఆ విమర్శలు ఎక్కడి దాకా వెళ్ళాయి? ఆంధ్ర తెలంగాణ కాన్ఫ్లిక్ట్ తెర మీదకి వచ్చింది. అందరితో కాకుండా ఈ రోజు కవిత లాంటి వాళ్ళు అమరావతి మీద కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ఆవిడ మహాజన్కే నా సపోర్ట్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఈ కోహనా మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గానీ, అదేవిధంగా చూస్తే ఒక మాడభూ శ్రీధర్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు శూన్యంలోంచి చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్న రాజధాని అని జగన్మోహన్ రెడ్డి వాయిస్ వినిపిస్తే దానికి నాగేశ్వర్ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఈవిడ కూడా అలాగే మద్దతు ఇస్తా ఉంది. రివర్ బెడ్ లో రాజధాని కడుతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మొన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈరోజు దాన్ని ఆమె ఎండార్స్ చేస్తా కూడా మాట్లాడుతూ ఉంది. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు కిందకి, పవన్ కళ్యాణ్ కిందకి సెక్రటరియట్ లో నీళ్లు వస్తున్నాయని చెప్పి వైసీపీ మాట్లాడుతూ ఆవిడ కూడా అదే మాట్లాడుతూ ఉంది.
ఆవిడ తన పార్టీకి ఒక ఎగ్జిస్టెన్స్ కావాలి, తనకి జనంలోకి వెళ్ళాలంటే ఒక ఫేజ్ కావాలి. తనను చూస్తే తెలంగాణ సమాజానికి లిక్కర్ స్కామ్ విషయం ఒకటే గుర్తొస్తా ఉంది. అలాంటప్పుడు ఈ రోజు ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే కాన్ఫ్లిక్ట్ తెర మీదకి తీసుకొచ్చింది ఆవిడ. సో ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి బ్లంట్ గా వెళ్ళిపోయి ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత బ్లంట్ గా వెళ్తారంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా తిట్టినా, లోకేష్ ని ఎవరైనా విమర్శించినా, చంద్రబాబు నాయుడు ఎవరైనా బూతులు తిట్టినా వాళ్ళకి అవుట్ అండ్ రెడ్ కార్పెట్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, ఏదైనా ఇష్యూ ఒక పార్టీ అన్న తర్వాత అన్నిటినీ కూడా కూలంకషంగా పరిశీలించుకొని ప్రోస్ అండ్ కాన్స్ బేరీజ్ వేసుకోవాలా. అక్కడ దాకా చూడరు జగన్మోహన్ రెడ్డి. మొన్న చూడండి, మీరు విజయ్ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్ గెలిచారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నందువల్ల విజయ్ గెలిచారు అంటే అది కూడా అతిశయోక్తి లాగా ఉంది. అంతవరకు ఆపాల్సింది. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను విజయ్ కాపీ కొట్టాడు, యాజ్ ఇట్ ఈజ్ గా జగన్మోహన్ రెడ్డిని ఆవాహన చేసుకున్న కారణంగానే విజయ్ గెలిచారని చెప్పి రోజా లాంటి వాళ్ళు బీభత్సంగా ప్రచారం చేశారు. ఎప్పుడైతే ఇలా ప్రచారం చేశారో విజయ్ కరెక్ట్ గా 11 సీట్లు లోటుగా పడ్డాయి, మ్యాజిక్ ఫిగర్ రాలే. సో ఆ 11 సీట్లు వైఎస్ఆర్సీపీ వెళ్ళి ఇస్తే బాగుండు, వీళ్ళని నమ్ముకొని పాపం ఆయన 11 సీట్లు తగ్గించుకున్నాడు అని చెప్పి ఆ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఏదైనా అతి చేస్తే అంతే ఉంటది. ఈ రోజు రాష్ట్రం మీద విషయం చెమ్ముతుంటే కవిత రూపంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆమెను ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఆమె మావిగన్ సపోర్ట్ అంటే అయినా సరే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అమరావతి నీళ్లలో మునిగిపోతుందని సపోర్ట్ చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఆమెను ప్రమోట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా అదే మాట్లాడుతూ ఉంది. సో అందుకే సీనియర్ల పార్టీలో ఒక చర్చ ఏంటంటే ఈ రోజు రెండు రకాలుగా కవితను నమ్ముకోవడం వల్ల రెండు రకాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆ నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది, అమరావతి విషయంలో నెగిటివిటీ పెరుగుతుంది, మావిగన్ విషయంలో ఉన్న ట్రోలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. దీనికి తోడు అటు కేసీఆర్ కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తారు, కేసీఆర్ ని వ్యతిరేకించి బయటకు వచ్చిన తన కూతురికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉంటే ఆబ్వియస్లీ టీఆర్ఎస్ శ్రేణులకో లేకపోతే కేసీఆర్ ఫాలోవర్స్ కో ఆబ్వియస్లీ కోపం వస్తుంది కదా. వాళ్ళు అన్యాయం పట్టించుకోవట్లేదు, ప్రెస్ మీట్ పెట్టినా కూడా క్వశ్చన్ అడిగితే. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? చూడండి, ఇలా జగన్మోహన్ రెడ్డి విషయంలో కవితని అలా బ్లంట్ గా వెళ్తే ఆమెను గుడ్డిగా నమ్ముకుని మనం దెబ్బైపోతామని చెప్పి సీనియర్లు మాట్లాడుకుంటా ఉన్నారు వైసీపీలో. దాని గురించి ఈ రోజు మనం టైటిల్ ఇవ్వడం జరిగింది.